వెరీ బ్యూటిఫుల్ అండ్ టాలెంటెడ్ నిత్య మీనన్ గారి గురించి చెప్పవసరం లేదు. అండ్ ఈ సినిమాలో హీరోగా మమ్ముట్టి గారి సన్ దుల్కర్ చేస్తున్నారు. Dulquer couldn't be here. He had to travel for some commitment, but special ga cheppamannaru. Please tell the Telugu audience and the fans that I could not be here. Will you tell them anna adigadu? So I'm telling you now. Since I was really young, I remember watching some really nice looking films and some really nice sounding music. I don't know who it is or what, but you know, I used to stand in front of the mirror and like react to this music and everything. And as a creative person, I think that it moved me in a way, and it's quite amazing that today in one of my films these people are sitting here, Mani sir and Raman sir, and these were the people who made that music and made those films, and you know, I've dreamt about it, and today here I am. Fantastic day for me, and I hope, I wish for the best for this film and for everybody involved in it. Thank you. అందరికీ తెలుసు నిత్య చాలా బాగా పాడతారని. నో నో Thank you. ఒక్క లైన్. నో ఒక్క లైన్. మన 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 మెంటల్ మనదు లక 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 పొల్ల వయదు టక 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 కొట్టుం ఇసైల్ ఓకే ఎన్ కణ్మణి మడియల్. దుల్కర్కి నాని వాయిస్ అందించారు, న్యాచురల్ స్టార్ నాని అని. సో ఆయన ఒక్కసారి వేదిక మీదకి పిలిస్తే. ఓకే, సో లెట్స్ ఇన్వైట్ నాని గారు అండ్ దిల్ రాజు గారు బొకే అందిస్తారు. అందరికీ నమస్కారం సార్. థ్యాంక్ యూ సార్ ప్రకాష్ సార్. మీరు ఎప్పుడైనా పర్సనల్గా కలిసినప్పుడు కూడా ఒకసారి రికమెండ్ చేస్తే వినరా వేస్టా సరే ఓకే. నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈరోజు ఆ ఇద్దరు అక్కడ కూర్చొని ఉంటే ఇక్కడ ఈ స్టేజ్ ఎక్కడమే చాలా తెలియని ఒక గర్వం, ఒక ప్రౌడ్ ఫీలింగ్ ఉంది. ఆ కాంబినేషన్ కారణం నేను సినిమాల్లోకి రావడానికి, ఈ సినిమా అంటే పిచ్చి పెరగడానికి, ఇంత ఇంట్రెస్ట్ ఉండడానికి అన్నిటికీ వాళ్ళే కారణం. ఏదో ఒక రకంగా వాళ్ళ సినిమాలో నేను కూడా ఒక భాగం అయ్యాను. సో చాలా చాలా సంతోషంగా ఉంది. అటు చూసి మాట్లాడటం కొంచెం టెన్షన్ వస్తుంది, ఇటైనా చూసి మాట్లాడతా. ఫస్ట్ టైం నాకు ఈ ఫోన్ వచ్చినప్పుడు మా అక్కకి తెలుసు నేను ఎంత పెద్ద ఫ్యాన్ మనీ సార్కి. అక్కకి ఫోన్ చేసి చెప్పాను, ఇలా మనీ సార్ ఫోన్ వచ్చింది అనుకంటే సడన్గా ఎక్సైట్మెంట్ పెరిగిపోయి చెప్పు ఐ వాంట్ హియర్ మోర్ అబౌట్ ఇట్ అని. ఇలా డబ్బింగ్ కండా అంటే డబ్బింగ్ అని చెప్పి కొంచెం డల్ అయింది. అయితే మా అక్కకి చెప్పాను, నేను ఫస్ట్ అసిస్టెంట్ డైరెక్టర్ అనుకుంటే ఇవాళ యాక్టర్ అయి ఉండేవాడిని కాదు. సో దీంతోనే మొదలవుతుందేమో ఎవరికి తెలుసు అని. సో ముందైతే అట్లీస్ట్ నా అప్లికేషన్ పెట్టుకునే ఛాన్స్ వచ్చింది డైరెక్ట్గా కలిసి. సో మొదలయ్యాను అనుకున్నా, చూద్దాం ఎటు వెళ్తుందో. అండ్ మనీ సార్తో కలిసి పనిచేసే ఎక్స్పీరియన్స్ గురించి చెప్పాలి. అంటే చిన్నప్పుడు గీతాంజలిలో చాలా ఇష్టమైన డైలాగ్, అందరికీ బాగా ఫేమస్, ఇప్పుడు కూడా చాలా సినిమాల్లో కూడా వాడుతుంటాం. ఏ ఏ ఏ అంటుంటారు. మనీ సార్ ఫిల్మ్స్ అంటే ఆ మాట గుర్తు చేస్తారు అందరూ. అయితే ఆ చిన్న ఏ అన్న మాటకు కూడా ఎంత ఎంత ఇంపార్టెన్స్ ఇస్తారు, ఎంత జాగ్రత్తగా చూపించుకుంటారు అన్నది ఆ రోజు నేను డబ్బింగ్ చెప్పినప్పుడు తెలిసింది. చాలా సింపుల్ అనుకున్నాం సినిమాలు చూసినప్పుడు. చిన్న షార్ట్లో ఎక్కడో డుల్కర్ హెడ్ ఫోన్స్ పెట్టుకొని మాట్లాడే షార్ట్ అయితే సడన్గా నన్ను పెద్దగా చెప్పమన్నారు. ఎందుకు నాకు అర్థం కాలే. అప్పుడు చెప్పారు, అంటే హెడ్ ఫోన్స్ పెట్టుకున్నప్పుడు మనం పెద్దగా మాట్లాడతాం కదా అన్నారు. అప్పుడు అనిపించింది ఊరికే ఎవరు మహానుభావులని. అంటే నేను బయట నుంచే చూస్తున్నాను, ఆయన మాత్రం ప్రతి షాట్ లోపల యాక్టర్ లోపల ఉండి చూస్తున్నారు అనిపించింది. సో ఇట్ వాజ్ అన్ అమేజింగ్ ఎక్స్పీరియన్స్. అండ్ ఏం మాట్లాడాలో కూడా అర్థం కావట్లేదు టెన్షన్లో. ఈ సినిమా డెఫినెట్గా పెద్ద సక్సెస్ అవుతుంది. నేనే ఈ సినిమాకి ఫస్ట్ ఆడియన్ని. నేను సినిమా చూసిన వెంటనే దిల్ రాజు గారికి కూడా ఫోన్ చేసి చెప్పాను. చాలా భయంకరమైన కుళ్ళు వచ్చేసింది. అంటే ఈ సినిమాలో ఒట్టి వాయిస్ కూడా ఏంటి ఇంకేదో చేయాల్సిందని. నేనే సినిమా చేసి డుల్కర్ మలయాళంలో డబ్బింగ్ చెప్పుంటే బాగుండేది అన్నాను. బట్ సరే, ఎవరికి ఏం రాసి పెట్టుంటే అది అలాగే జరుగుతుంది కాబట్టి. సో సో నేను డబ్బింగ్ చెప్పిన తర్వాత సార్ నేనేం అడగలేదు. సో ఇప్పుడు అడిగేస్తున్నాను. వాళ్ళిద్దరి మధ్యలో ఒక ఫోటో వెళ్ళేటప్పుడు అది ఇంట్లో ఫ్రేమ్ పెట్టించుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ ఆపర్చునిటీ. అండ్ 17th రోజు నిజంగా చెప్తున్నాను, నా సినిమా రిలీజ్ అయ్యే ముందు ఎంత ఎక్సైట్మెంట్, ఎంత నర్వస్ ఉంటానో అంతకంటే ఎక్కువ ఉన్నాను ఈ సినిమాకి. ఫస్ట్ డే మార్నింగ్ షో
మొత్తం ఫ్యామిలీ ఫ్రెండ్స్ అందరినీ తీసుకొని వెళ్ళబోతున్నాను. అండ్ డెఫినెట్గా అంటే ముందే రిలీజ్ ముందే 100% సక్సెస్ అవుతుందని తెలిసిన ఫిల్మ్ ఏదంటే మన సినిమాలు మనం జడ్జ్ చేయలేము. నేను చేసిన సినిమాలు నేను ముందు చూసినా నాకు అర్థం కాదు. ఈ సినిమా ఒక బయట వ్యక్తిగా చూశాను కాబట్టి నాకు 100% తెలుసు ఈ సినిమా ఏ రేంజ్కి వెళ్ళబోతుంది అన్నది. అండ్ నిత్య, డుల్కర్ ఇద్దరు అసలు అద్భుతంగా పర్ఫామ్ చేశారు. నువ్వైనా చెప్పు ఉండాల్సింది కదా నిత్య, మనం కలిసి 2 సినిమాలు చేసాం. సో ఎనీవే థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్స్ అలాట్ ఫర్ దిస్ ఆపర్చునిటీ. భారతీయతను ఖండ కంఠాంతరాలుగా ప్రపంచవ్యాప్తంగా విస్తరింపచేసిన ఆయన గురించి ఎక్కువగా మాట్లాడలేం. హీఈస్ నన్ అదర్ దెన్ మ్యూజిక్ మాంత్రికుడు ఏఆర్ రెహమాన్ సార్. అండ్ ద టైమ్ హ్యాస్ కమ్ అండి. ఇప్పటిదాకా మనందరం వెయిట్ చేస్తూ ఉన్నాము. నా గుడిలో ఉండే దేవుడు ఇద్దరు వచ్చేసారు మనందరినీ ఎంటర్టైన్ చేయడానికి. ఐ థింక్ ద లెజెండ్స్ ఆర్ హియర్ అండ్ లెట్స్ వెల్కమ్ మణిరత్నం గారు అండ్ ఏఆర్ రెహమాన్ గారిని సగౌరవంగా ఇద్దరిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. మన మెంటల్ నదిలో గణ 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 గంటల సడితో ఠక 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 తుంటరి లయలో ప్రతిసారి నెక్స్ట్ టైం తెలుగులో మాట్లాడుతాను అన్నీ చెప్తాను. అందుకే ఈసారి ఫుల్ స్పీచ్తో వచ్చాను. కానీ సీతారామ శాస్త్రి చూడిన తర్వాత అందరూ పోయి. సో ప్లీజ్ ఫర్గివ్ మీ. I'll practice. He's going to teach me good Telugu. So next time I'll speak properly. But it was just amazing working with him. I want to thank him. I enjoyed every bit of it. And I'm very, very proud of what he has done with the music of this film. And it was a pleasure, sir. It was an absolute pleasure working with you. Thank you very much. And AR, of course, I don't have to say. He's one person who's been exactly the way he was from the time I met him, and he's completely different from the time I met him. He's both. And I want to thank Dilraju, and I know that he's got a Midas touch, and I hope that it works for us too. I'm sure when I met him and when we finalized this, I told him this Bangaram is in his hands, and he will take care of it. I want to thank the artist in this film, Nitya. You're very special in the film. Thank you. You're wonderful. It was fantastic. It's wonderful to see somebody who is so close to the character and who will, be able to express it so effectively. And Dulkar is not here, but I think he's such a promising talent, and I'm so proud that he's done this film. Also want to thank Nani. Very, very nice of you. It's really very, very nice of you. I'm humbled. You've been extremely nice to come out all the way and do the dubbing for us. I'm grateful. Prakash, of course, is like our home product, so I will not waste too much time telling him. So I'll take Prakash for granted any day. We also have another person called Leela Samson who is coming into the film. She has an important role in the film. And the rest of the crew have contributed tremendously. This is not my film. This is a film by all these people put together. Now, Rahman speaks very good Telugu. He will speak. Telugu telsu, but I don't like to speak Kacha Telugu. Broken Only in my studio we speak Telugu. For past 20 years I've been speaking Telugu, and because nobody understands that anyway. కొంచెం ఒక రెండు ఓకే బంగారం మీరు ఎలాగో పాడతారని మాకు తెలుసు. ఐ మీన్ అవునా, మీరు బాగా మాట్లాడతారంట సార్ చెప్తున్నారు, మణి సార్ చెప్తున్నారు. ఇప్పుడు వద్దండి, తర్వాత I want to thank producer for presenting us so beautifully. I was really, really impressed with the passion that's put in. And of course, Mani sir has given me everything. He's a mentor, brother, critic. And a troublemaker. No, never a troublemaker. It's been a beautiful ride so far. God bless him and give him a very long life.
to give us amazing movies. The cast, Nityaji, Prakash, Sastriji, amazing. It's been, you know, I love the nuances of Telugu so much that when I hear Telugu song, the version, this movie, especially OK Bangaram, sounds very, very special because of you. Thank you, Nani Garu. And I want to thank all the audiences who've been supporting, you know, my version of Telugu songs and who bought tickets for my intimate concerts in the US. Most of them are Telugu audiences, I think. Thank you again. God bless you. ఆయన నాకు ఇష్టం వ్యక్తిగా, ప్రొడ్యూసరు యాక్టర్ అనేది రిలేషన్షిప్ వేరు. ఇద్దరు సన్నిహితులు జీవితంలో ఇంత పెద్ద ప్రయాణం చేయాలంటే దానికి ఇద్దరు ఆలోచనలు, ఆయనలో ఉన్న సహృదయం,